హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు. ఇదిగో చెప్తా వేసేటప్పుడు. ఓకే, నూనె పోసుకోవాలి. ముందు ఆయిల్ వేసుకోవాలంట పోపుకి. ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోకండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఫేస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోస్లో ఫేస్ కూడా చూపిస్తుంది అనమాట. అయినా షార్ట్ వీడియోలో మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలు ఉన్నాయి. వెల్లుల్లి దంచి పెట్టుకుంది, కరివేపాకు ఫ్రెష్ది. ఇదేంటి? ఇంగువ అంట, చట్నీలో బాగుంటుంది. తాలింపు, జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తే పోపు చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఉడకబెట్టి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. ఇట్లయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకుంది. టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆయిల్ వేడయ్యాల. ఆయిల్ వేడైన తర్వాత ముందు పోపు గింజలు వేసుకోవాలి. అయిందా? అవుతుంది ఇప్పుడే. అయింది. ముందు పోపు గింజలు ఫ్రై అవ్వాలా కొంచెం. జీలకర్ర ఎప్పుడు? లాస్ట్కి. కరివేపాకు అయితే మా చెట్టుదేనండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంట్లోనే ఉందండి చెట్టు, కరివేపాకు చెట్టు పెద్దది, చాలా ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చిగా దంచుకొని ఉంచుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా. తర్వాత జీలకర్ర, కొంచెం ఇంగువ. ఇప్పుడేనా? లాస్ట్ కరివేపాకు ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాను. స్మెల్ అయితే బాగా మంచిగా వస్తుంది. కొంచెం పసుపు, కొంచెం పసుపు. మీరు కూడా పోపు ఇలానే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. పోపు అయితే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం లైట్గా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ ఫ్రెండ్స్. దాన్ని ఒకసారి తిప్పు. మామూలుగా ఇట్లా మెత్తగా చేసుకోవాలి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. కారం అయితే మిక్సీ పట్టేటప్పుడే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు అయితే మనకి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తిని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో. ఇలా వేసుకోవాలి. మొత్తం మిక్సీ చేసుకొని దీన్ని వేసుకోవాలి. కొంచెం తుడిచేసి వేసుకుందాం ఫ్రెండ్స్. వేసి ఏం కాదు. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని రైస్ పెట్టుకొని ఇప్పుడు వేడి వేడి పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుంది. నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి ఉంటే, నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోయినా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది ఇడ్లీలోకైనా, వేడి వేడిగా రైస్లోకైనా, దోశలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. టమాటా చట్నీ అంటే ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా చేస్తారు, ఆంధ్ర సైడు, విజయవాడ. కొంతమంది ప్యూర్గా ఇట్లా పట్టుకోకుండా మరీ మెత్తగా, కొంతమంది తొక్కులుగా పట్టుకుంటారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. తొక్కులుగా పట్టుకుంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు, తినరు. సో అందుకోసం ఇట్లా అయితే వాళ్ళు తినేస్తారని ఇట్లా చేస్తారు. బాబు అసలు తినడు ఫ్రెండ్స్. తొక్కలు ఉంటే అన్నీ తీసి పక్కన పెడతాడు, అందుకే మిక్సీ పడతాను ఫ్రెండ్స్. అయిపోయిందా? అదే అయిపోయిందా? ఉప్పు కారం సరిపోయినాయా? ఉప్పు సరిపోయింది.
టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే బాగా కలిసిపోతుంది. కొంచెం ఉప్పు పట్టింది ఫ్రెండ్స్, వేసుకుంటా. కొంచెం సాల్ట్ అయితే వేస్తుంది. ఇప్పుడిప్పుడే కదా వీడియోస్ స్టార్టింగ్, సో అందుకే ఇట్లానే ఉంటాయి. తర్వాత మంచిగా వస్తాయి. మన తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్, మాట్లాడే దానిలోనైనా ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ చేయటం అయితే నాకు రాదు ఫ్రెండ్స్. అవన్నీ వచ్చింటే ఈ తిప్పలు ఉండేది కాదు. ఉడకాలి ఇంకా కొంచెం 6 minutes అవుతుంది. ప్లేట్లో పెట్టుకో ఇంకా రైస్ పెట్టేసి ఆల్రెడీ. రైస్ ఇది చూపి. ఇప్పుడు ఈ వేడి పచ్చడిని ఈ వేడి రైస్లోకి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టినాయి ఫ్రెండ్స్. ఇవి టమాటాలు ఉడకబెట్టినాయి ఫ్రెండ్స్. ఉడకబెట్టి కొంచెం ఉప్పు వేసి చింతపండు వేసి ఉడకబెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. అవి మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఇది టమాటా పచ్చళ్ళ లేదు, టమాటా కూరలాగా ఉంది. కూరలాగే ఉండదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్. నెయ్యి మా మమ్మీ ఫేవరెట్ అంట, నెయ్యి వేస్తుంది. పోసుగా ఉంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. మా అత్తయ్య గారు పంపించారు ఫ్రెండ్స్ ఊరు నుంచి. నేనైతే తినను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోటో ఒకటి ఏం చేస్తా, తినకపోతే మీ బాబుకి పెడతారా? వాళ్ళ బాబు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా బాబుకి పెడతాను ఫ్రెండ్స్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. నెయ్యి వేడిది కాబట్టి కరిగిపోతుంది. వేడివేడి టమాటా పచ్చడిలో నెయ్యి కరిగిపోతుంది. ఫ్రెండ్స్ అబ్బా చూస్తుంటే చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి మా బాబు చెప్తాడు ఫ్రెండ్స్. మా మమ్మీ నేను తినకుండా చేసేసింది, కాకపోతే నెయ్యి వేసేసింది. విత్ నెయ్యి ఐఎమ్ నాట్ ఈటింగ్, వితౌట్ నెయ్యి ఐఎమ్ ఈటింగ్. స్కూల్కి టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ వీడియో అనమాట. స్కూల్కి టైం అవుతుంది. స్కూల్ ఇంటి దగ్గరే మేడం, ఇంటి దగ్గరే కొంచెం రెడీ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఒక 7:20 అంతే. చెప్పు ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? నచ్చిందా? కారం నీకేమైనా మంట పడుతుందా? మా తమ్ముడు కోసం పాప మా మమ్మీ మంట లేకుండా కారం లేకుండా చేస్తుంది అనమాట. మంట తినలేము, ఆ కూరలో టమాటా తొక్కులు అవి ఇవి తొక్కులు కనిపిస్తే తినలేము మేము, అందుకోసం ఇట్లా చేస్తుంది. తింటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూల్కి టైం అవుతుంది కదా, టెన్షన్ వస్తుంది ఇంక మా మమ్మీకి. ఇంకిద్దరు బాయ్ చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తప్పుంటే ఏదైనా క్షమించండి. ఓకే బాయ్ బాయ్. బాయ్.